విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో కాలేజ్కి వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి నాకు సరైన ఫ్యాకల్టీ లేదు, సరైన ఎక్విప్మెంట్స్ లేవు. ల్యాబ్లో ఒక రోజు ల్యాబ్కి పోతే ల్యాబ్లో ఎక్విప్మెంట్ లేవని సార్స్ బోర్డు మీద ల్యాబ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇయ్యాలతో ల్యాబ్ అయిపోయిందని పంపించారు. ఫిజిక్స్ ల్యాబ్ లో పోతే ఎక్కువ రోజు ఎక్విప్మెంట్స్ ల్యాబులు దొరకవని పంపించిండు. 5th సెమ్ ముందు ల్యాబులు ముందే ల్యాబులు జరిగినాయని పంపించి మేము స్ట్రైక్ చేస్తే మీకు ల్యాబులు జరిగినాయి, మీరే రాలేదు ల్యాబ్లో కానీ సార్ మేము యూనివర్సిటీ ప్రిన్సిపల్ సార్ స్ట్రైక్ చేస్తున్నామో జరిగినాయని చెప్పి ఎగ్జామ్ అన్ని కండక్ట్ చేస్తారు. అవసరమైతే మనకు డ్రింకింగ్ వాటర్ కూడా లేదు ఆర్ట్స్ కాలేజ్ ఇప్పటి వరకు. డ్రింకింగ్ వాటర్ ఒక డిపార్ట్మెంట్ నుంచి రావాలంటే ఇక్కడికి వచ్చి డ్రింకింగ్ వాటర్ తాగాలి. డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నా కూడా తెలియదు. వాటర్ కూడా క్లీన్ గా ఉండవు. ఒక సిఎస్ ల్యాబ్ పోతే ల్యాబ్ వల్ల మానిటర్ ఉంటే సిపియూ ఉండవు, సిపియూ ఉంటే కీబోర్డ్ ఉండవు. అట్లా ఫ్యాకల్టీ కూడా తక్కువ లేకపోవడం వల్ల ఫిజిక్స్ ల్యాబ్ అని కాదు, వాటిలో ల్యాబ్ లేదు. ఒక బీకామ్ లో సిఆర్ఐ 18 మెంబర్స్ స్ట్రెంత్ అయితే 15 మానిటర్స్ ఉన్నాయి. 15 మానిటర్ 7 మానిటర్స్ నడుస్తున్నాయి. అంటే మనకు వచ్చిన కాలేజ్ పరీక్షల ఎవరు వింటున్నారు, మన ప్రిన్సిపాల్ వింటున్నా, బీసీ పోతున్నా, ఎవరు పోతున్నారు. ఒక కాలేజ్ ఈవెంట్ జరిగితే ఆ కాలేజ్ 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. ఆ 2-3 లక్షల ఒక సెమినార్ కూడా కండక్ట్ చేయలేదు. సెమినార్ కూడా లేదు మాకు. అటనే మా ఆడిటోరియం కూడా ఫంక్షన్ చేస్తున్నారు. వేరే ఎవరికో కలుస్తున్నారు. ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారు, ఆ ప్రిన్సిపాల్ తింటున్నాడు, వైస్ బీసీ తింటున్నాడా. మాకు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు ఒక్కొక్కరి దగ్గర 750 తీసుకుంటున్నారు. ఆటోమేటిక్ గా 4th సెమ్ పాస్ అయ్యారు, 5th సెమ్ రాయాలని ఫెయిల్ చేస్తున్నారు. ఎందుకు సార్ అని పోయి అడిగితే వాళ్ళు చదవలేదు రాయలేదంటే మేము కొంచెం స్టూడెంట్స్ దగ్గర పోయి అడిగినాం, మీరు ఇప్పుడు దాకా టాపర్ వచ్చిన మీ ఈ సెమ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు, మేము మంచిగా రాసినాం కదా మాకు ఎందుకు ఫెయిల్ చేస్తారంటే మేము ఎగ్జామినేషన్ ప్రయాస్ దగ్గర పోయి ఆ హాల్ టికెట్ నెంబర్ తీసుకుపోయి సార్ ఈ స్టూడెంట్ పాస్ అయితే ఎందుకు ఫెయిల్ చేస్తారంటే ఒక మీరు 10,000 కడితే ఈ పేపర్ రీకరెక్ట్ చేస్తాం, 10,000 వచ్చి రీకరెక్షన్ చేసుకుంటే సోమరి మాకు కదా. అందుకే గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయ్యాను. అటోనమస్ కాలేజ్ జాయిన్ అవ్వడం ఎందుకంటే పైసలు లేక మేము ఇక్కడ జాయిన్ అయ్యాను. ఒక ఎగ్జామినేషన్ దగ్గర 2 రోజులు టికెట్ పోతే 10,000 కడితేనేమో మీ పేపర్ రియాక్షన్ కరెక్షన్ చేస్తామని. ఎందుకు మేము ఆర్టీ చేస్తే ఫ్రీగా చేస్తే మాకంతా లేదా 10,000 మేము ఇప్పుడు 10,000 కట్టాను కదా మాకున్నదా ఇప్పుడు ఈ కాలేజ్ లేదు. అట్లానే నిన్న నుంచి స్ట్రైక్ చేస్తే ఒక ప్రిన్సిపాల్ కాదు, ఒక వైస్ ప్రిన్సిపాల్ కాదు, ఒక ఫ్యాకల్టీ మెంబర్ వచ్చి మాకు సహకారం చేయలేదు. ఎందుకు ఏమైందని కూడా ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు. మేము ఎందుకని ఇప్పుడు కనుక రేపటి నుంచి మళ్ళీ స్ట్రైక్ స్టార్ట్ చేస్తాము.
రేపటి నుంచి కనుక ఎవరైనా మాకు వచ్చి ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పలేదు అనుకో, మేము నిరాహార దీక్ష కాదు కదా, ఒక ఊరేసుకొని చూడడానికి సిద్ధంగా ఉన్నాను. కాలేజ్ కి కరెక్ట్ ఫ్యాకల్టీ లో కూడా ఎలాంటి అవి లేవు. కంప్యూటర్ ల్యాబ్ లో కంప్యూటర్స్ పనిచేయవు, ఫిజిక్స్ ల్యాబ్ లో ఫిజిక్స్ ఎక్విప్మెంట్స్ లేవు, గర్ల్స్ కి వాష్రూమ్స్ ఉండవు. బీకామ్ వాళ్ళకి వాష్రూమ్స్ లేకుండా వాళ్ళ పాపం మా సైడ్ వస్తున్నారు. ఎవరి సైడ్ వాళ్ళకి వాష్రూమ్స్ ఉండవా? అసలు ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. ఇంతసేపు ఇంతమంది చేస్తున్నా కూడా ఒక్క ఫ్యాకల్టీ కూడా రాలేదు ఇక్కడికి. మేము ఎంతసేపు అన్ని ధర్నాలు చేయాలి? పోయినసారి కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. రివాల్యూషన్ ఫీజు పెంచారు, ప్రతి ఒక్కరు రివాల్యూషన్ కట్టినాం. ఆయన 25 మెంబర్స్ పాస్ చేసారు. సిరీస్ ఎట్లా పోగొడతారు? 65 మెంబర్స్ సిరీస్ మొత్తం పోయింది. సిరీస్ పోయింది. రిజల్ట్స్ ఏమో ఇష్టం వచ్చిన తక్కువ పర్సెంటేజ్ ఇస్తారు. ఇంతమంది ఉన్నారు, తక్కువ పర్సెంటేజ్ ఎట్లా ఇస్తారు కాలేజ్ కి? 36%, 76 మెంబర్స్ 75% ఉండాల్సింది 36% వస్తుంది. క్లాసెస్ జరగవు, క్లాసెస్ కి కూడా సరిగ్గా రావు, బయోమెట్రిక్ లేదు, ఏం లేదు. పేరుకే పెద్ద కాలేజ్ ఇది. రివాల్యూషన్ మనీ తగ్గించాలి. 300 అంట, 300 ఎక్కడి నుంచి వచ్చి కడతాం? అందరం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కదా ఇక్కడికి. మరి 300 తెస్తే కట్టలేం, మాకు తక్కువ చేయాలి ఫీజు. 1500 ప్రతి ఇయర్ కట్టలేం, మేము కట్టలేము. మాకు 1500 ఫీ ఉండదు, ఒక్కసారి అడ్మిషన్ ఫీ మాత్రమే తీసుకోవాలి. వాటర్ ఫెసిలిటీస్ లేవు, సిస్టమ్స్ పని చేయట్లేదు, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ వస్తాకే అన్నావు, ల్యాబ్స్ కూడా జరగవు. దేనికైనా ఇంకొక ఇది కనుక ఇట్లానే వచ్చి మాట్లాడకపోతే 7 days నిజంగానే ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాం. గత 2 రోజుల్లో అయితే మేము మన స్ట్రైక్ అనేది కొనసాగిస్తున్నాం. ఏ మాత్రం ప్రిన్సిపాల్ గారు ఇప్పటి వరకు స్పందించలేదు మా పైన. మాకు హాస్టల్ క్యాంపస్ కావాలనే దీంతో ఒక 100 సార్లు మాకున్న మా సీనియర్స్ కూడా పెట్టారు ఇక్కడ రిప్రజెంటేటివ్. ఇప్పటి వరకు ఏ మాత్రం బీసీ గారు అయితే కనికరించలేదు మా క్యాంపస్ మీద. ఇప్పటి వరకు మాకు ఇంత 97 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్నారు. 97 సంవత్సరం ఉన్న దీనికి మాత్రం సెమినార్ హాల్ లేదు. ఇప్పటి వరకు మా కంప్యూటర్ ల్యాబ్ చూసుకుంటే ఒక మానిటర్ పనిచేస్తే కీప్యాడ్ అనేది పనిచేయదు. మా బీకామ్ సైడ్ అయితే ఇప్పటి వరకు వాష్రూమ్స్ లేవు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మేము గత 2 రోజుల నుంచి ఇక్కడ ధర్నానే చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ కనీసం మాతో మాట్లాడడానికి కూడా రాలేదు ఇక్కడ. దీనికోసం ఇది కనుక ఇలానే కొనసాగుతుంది. ఏ రోజైతే మా ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ అయితే ఆ రోజు వరకు ఇది కొనసాగుతూనే ఉంటది. ఏ క్లాసులు అనేది జరగవు, ఇక్కడ క్లాసులు అనేది జరగవు. ఫ్యాకల్టీ కూడా మేము అడుగుతూనే ఒకటే, మా కోసం మీరు సహకరించి మాతో ఉండండి. కొందరిసారికి పోయి మేము బైక్ అవుట్ అని చేస్తాంటే మమ్మల్ని ప్రశ్నించి నువ్వు ఏ క్లాస్ నువ్వు అని మమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. మేము ఏం తప్పు చేశాం? విద్యార్థుల కోసం చేస్తున్నాం మా తప్ప. మేము దీనికి మేమైతే ఖండిస్తున్నాం. దీనికి ఏ రోజైతే వీసీ గారికి వచ్చి ఇక్కడ వచ్చి మాకు క్యాంపస్ హాస్టల్ ప్రకటించే వరకు ఏ క్లాసులు అయితే జరగవు, ఏ సార్లు అయితే ఫ్యాకల్టీ అయితే జరగదు. ప్రతి ఇయర్ అడ్మిషన్ ఫీ తీసుకుంటారు. దేనికి తీసుకుంటారు? మాకు రివాల్యుయేషన్ ఫీ అని 275 రూపాయలు తీసుకుంటారు ఒక సబ్జెక్ట్ కి. మాకు అతిపెద్ద గ్రౌండ్ ఉన్నది ఇక్కడ. మా ఆర్ట్స్ కాలేజ్ అతిపెద్ద గ్రౌండ్. ఇవ్వండి అంతా ఏం చేస్తున్నారు? ఎవరు తింటున్నారు? ఇవ్వండి అంతా ఎవరు తింటున్నారు? మాకు సెమినార్ అలా బాగు చేసే అంత ఫండ్ లేదా మా కాలేజ్ దగ్గర? మేము అడిగేది ఒకటి, మాకు హాస్టల్ క్యాంపస్ కావాలి, మాకు రివాల్యుయేషన్ ఫీ తగ్గించాలి, మాకు అడ్మిషన్ ఫీ ఎలా తీసుకుంటారు ఇయర్లీ, మాకు వాష్రూమ్స్ కావాలి, మాకు నీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ మా కొన్ని బ్లాక్స్ లేవు, నీళ్లు కూడా ప్రొవైడ్ చేస్తలేదు ఆర్ట్స్ అండ్ సైన్స్. ఈ యజమాని ఏదైతే యజమాని ఉన్నదో ఇది కరెక్ట్ లేదు. మేము హెచ్చరిస్తున్నాం ఒకటి వీసీ గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి హెచ్చరిస్తున్నాం. మాకు హాస్టల్ క్యాంపస్ మా అడ్మిషన్ ఫీ ఇయర్ తీసుకోకుండా రద్దు చేయాలి. మాకు మరీ ముఖ్యమైనది ఒకటి ఏంటంటే, మాకు ఎవరైతే మా అన్నలు గాని మేము గాని మా 3rd year కంప్లీట్ అయిన తర్వాత మేము టీసీ కోసం వెళ్తే ఫీజు అడుగుతున్నారు. ఇది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ఫీజు ఎందుకు అడుగుతారు? మాకెందుకు అడుగుతారు? ఇది గవర్నమెంట్ కాలేజ్. మాకు అదే స్తోమత ఉంటే మేము డబ్బులు 30-40 వేల పెట్టే స్తోమత మాకుంటే మేము బయట ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటాం. మాకు ఆ కమిటీ అనేది రద్దు చేయాలి. మాకు ఎలాంటి డబ్బులు అనేది మా దగ్గర తీసుకోవద్దు. రియంబర్స్మెంట్ ఫీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడు వస్తే వాళ్ళు అప్పుడే క్లియర్ చేసుకోవాలి. మాకు ఎలాంటి ఫీల్ అనేది అడగొద్దు. ఇది కనుక ఇప్పుడు వరకు మాకు వైస్ ప్రిన్సిపల్ అందుబాటులో లేరట. వైస్ ప్రిన్సిపాల్ కూడా రాలేదు మా దగ్గర. ఏమైందని ప్రశ్న అడిగేటోళ్ళు లేరు. ఏ ఫ్యాకల్టీ వచ్చి మాకు అడగలేదు. మేము దాన్ని ఖండిస్తున్నాం. దీన్ని
ఇంకో 7 రోజుల పాటు ఏ క్లాసులు జరగవు ఇక్కడ మాకు క్యాంపస్. మాకు ఏ రోజు అయితే మాకు ఇక్కడ సాల్వ్ అవుతాయో, మేము 4-5 సార్లు ఇచ్చాం రీప్రజెంటేషన్, ఇప్పటి వరకు సాల్వ్ అయితే కాలేదు. కాబట్టి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం, క్లాసులు జరగవు, విద్యార్థులు ఎవరు ఊకోరు. మేము ఇంకో ఈ వీక్ వరకు చూస్తాం, మండే వరకు. కాకపోతే మేము నిరాహార దీక్ష కూడా చేస్తాం ఈ కాలేజ్ నుంచి. మేము ఎవరైతే విద్యార్థి పరిషత్ నుంచి మేము చేస్తున్నాం, ఇక్కడ నిరాహార దీక్ష కూడా స్టార్ట్ అయింది. మరో ఉద్యమం తీసుకొస్తాం ఆర్ట్స్ కాలేజ్ కి అనుకో చేస్తున్నాం.